ఇదిగో ఆకాష్, నా కూతురు నేను చాలా అల్లారముద్దుగా పెంచుకున్నానయ్యా. అదేం తెలియని పసిపిల్ల. దాన్ని నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అంకుల్ ఒక్క నిమిషం, ఇదేం తెలియని పసిపిల్ల? అయ్యో అంకుల్, మీరు మరీ ఇంత అమాయకులా? నీ ప్రాబ్లం ఏంట్రా? సరే సర్లే, ఎలాంటి కూతురులేరా. పద, పసిపిల్ల అంట. ఫైనలీ ఇద్దరిలో ఒప్పించేసాం. ఏమో అనుకున్నాను కానీ మీ నాన్న చూడ్డానికి డేంజర్గా రౌడీలా కనిపిస్తాడు, కానీ ఒక మంచి కమెడియన్ తెలుసా? చూసావా ఎంత ఈజీగా ఒప్పించేసానో? ఏంట్రోయ్, ఒప్పుకుని 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే మా నాన్న మీద జోకులేస్తున్నావు. అయినా తమరు చేసింది ఏముంది? నేను 1 మంత్ నుంచి మా నాన్నని నాకు ఆకాష్ కావాలి అని గోల్ దొబ్బితే అప్పుడు ఒప్పుకున్నాడు. నువ్వేం చేయలేదు. ఇంజనీర్లు బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఎమ్మెల్యేలో వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తారు కదా, అదే తమరు కూడా చేసింది. అయినా పైకి నార్మల్గా బిహేవ్ చేసావు కానీ లోపల నీకు కూడా తడిచిపోయింది కదా. నీ మొహం, అసలు ధైర్యానికే ఒకవేళ భయం వేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది తెలుసా? అబ్బో, కావాలంటే డేర్ మీ, నువ్వేం చెప్తా చేస్తా. నిజంగా? ఆ కార్ కనిపిస్తుందా? దాని అద్దం వల్ల కుట్టమంటావా? అదిగో అపార్ట్మెంట్ కనిపిస్తుందా? ఆ వాచ్మెన్ కుట్టమంటావా? చెప్పు 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 చెప్పు. ఓకే, రెడీయా? నీకు 10 o'clock ఒక అమ్మాయి ఉంది. వెళ్ళి కొంచెం జుట్టు దూకోవచ్చు కదా, పిచ్చిదానిలో ఉన్నాను చెప్పు చాలు. ఏంటి ఇంతేనా? ముందైతే వెళ్ళి చెప్పు. ఈలోపు నేను మెడికల్ షాప్కి వెళ్ళి ఐస్ ప్యాక్ తెచ్చి రెడీగా ఉంచుతా. ఎందుకు? ఒకవేళ నేను కొట్టిందనుకో, ఐస్ ప్యాక్ పెడితే తొందరగా తగ్గుద్దని. ఇప్పో పారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. రారా సాహసవీరారా. పర్లేదు ఆకాష్, నువ్వు ధైర్యవంతుడివే. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పావు కదా, పెద్ద సాహసమే చేసావు. మేఘా పద. ఏమైంది ఆకాష్? ఏం లేదు, పద. ఆకాష్, చేర్స్. చేర్స్. కంగ్రాట్స్ ఆకాష్ అండ్ మేఘా. మన బ్యాచ్లో లవ్ సక్సెస్ అయిన మొదటి జంట మీరిద్దరే. హే నవ్వకండి, నిజంగానే అట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో 5 years లవ్లో ఉండాలంటేనే పెద్ద టాస్క్. అలాంటిది మీరిద్దరూ ఇంకో 50 years రిలేషన్షిప్ కోసం ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లారు. దట్స్ రియల్లీ గ్రేట్. ఊరుకరా. ఇక్కడ నీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పటి వరకు నువ్వు ఎంతమంది రిలేషన్లో ఉన్నావు? ఇప్పుడు అవన్నీ ఎందుకు, చెప్పు. 5. యు నో వాట్, మీ అండ్ ఆకాష్ ఆర్ నెవర్ ఇన్ ఎ రిలేషన్షిప్ బిఫోర్. ఇదే మా ఫస్ట్ అండ్ ఓన్లీ లవ్. జనరల్గా అంటారు కదా, అందరికీ వాళ్ళ ఫస్ట్ లవ్ సక్సెస్ అవ్వదు అని, కానీ మేము చాలా లక్కీ. మా ఫస్ట్ లవే మా వన్ అండ్ ఓన్లీ లవ్. ఏమంటావు ఆకాష్? ఆకాష్, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? యా. ఏం ఆర్డర్ చేద్దాం? మేఘా, యు ఆర్ నాట్ మై ఫస్ట్ లవ్. మేఘా, యు ఆర్ నాట్ మై ఫస్ట్ లవ్. వాట్? అంటే బీటెక్ చదువుతున్న రోజుల్లో ఒక అమ్మాయిని లవ్ చేసా. యాక్చువల్లీ ఈరోజు రోడ్డు మీద చూశాను కదా, తనే. మేఘా, మేఘా,
మేఘా మేఘా నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఆకాష్? మేఘా నా జస్ట్ వన్ సైడ్ లవ్. నేను తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు తెలుసా. నీకు చెప్తే నమ్ముతావో నమ్మవో కానీ ఈరోజు ఎక్స్క్యూజ్ మీ అనడమే నేను తనతో ఫస్ట్ టైం మాట్లాడడం. ఇదంతా కాదు ఆకాష్, నాకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి నీ లైఫ్లో. నాకు జస్ట్ క్రష్ మాత్రమే. నీకు కూడా ఉండే ఉంటారు కదా ఇంటర్లో కానీ స్కూల్లో కానీ. లేరు. ఆకాష్, నాకు మీ లవ్ స్టోరీ మొత్తం తెలియాలి. మేఘా ప్లీజ్ ఆకాష్. అవి నేను బీటెక్ చదువుతున్న రోజులు. వైజాగ్లో మా ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ అమ్మాయి పేరే వర్ష. షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్. అప్పటికి నువ్వు నాకు పరిచయం కాలేదు కదే. ఇప్పుడు యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్, ద ఓన్లీ బ్యూటిఫుల్ లేడీ. కంటిన్యూ. రోజు తన ఇంటి బయట వచ్చినప్పుడల్లా చూస్తూ ఉండేవాడిని. ఏదో ఒక రోజు మాట్లాడదామని వెయిట్ చేస్తూ ఉండేవాడిని. చెప్పు. అంతే, స్టోరీ కథం. హే? ఏదో ఒక రోజు అనుకున్నా. కొన్ని మనసులోనే వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఒక్కసారైనా మాట్లాడాలనుకున్నా, కానీ ఫైనల్గా ఈరోజు కుదిరింది. సీరియస్లీ? అప్పట్లో తనకు ఐ లవ్ యూ చెప్పడమే నా లైఫ్ అంబిషన్ తెలుసా. అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకు. నువ్వు నా ఫస్ట్ లవ్ కాకపోవచ్చు, బట్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ ఐ లవ్ నౌ. మేఘా, ఐమ్ హియర్. యా, కమింగ్. ఓకే. ఏంటి లేటు? సరే వెళ్దామా? ఒక్క నిమిషం ఆకాష్. ఏమైంది? తను వర్ష ఈరోజు నైట్ మన ఇంట్లోనే స్టే చేస్తుంది. నీకు ఓకే కదా? ఆకాష్, ఓకే కదా? వర్ష, దిస్ ఈజ్ ఆకాష్, మై ఫియాన్సే. హాయ్ ఆకాష్. హాయ్. డ్రైవింగ్లో ఉన్నాడు కదా, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామా? ఓకే. ఆకాష్, ఆర్ యూ ఆల్ రైట్? నేను డ్రైవ్ చేయనా పోనీ? ఐమ్ ఓకే. ఓకే. ప్లీజ్ ఫీల్ ఎట్ హోమ్. యా. వాట్ ద హెక్ మేఘా? షూ. ఏంటి ఇష్యూ? తనకు వినిపిస్తుంది. అసలు వర్ష నువ్వు ఎక్కడ కలిసారు? అసలు మీరెప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు? అయినా తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కూల్ ఆకాష్, కూల్. ఫస్ట్ వాటర్ తాగు. పాపం తనకెళ్ళి పో ఫస్ట్. అబ్బా, బాగానే ఎక్స్ట్రాలు. థ్యాంక్ యూ. హాఫ్ అన్ అవర్లో డిన్నర్ రెడీ చేసేస్తాం. అయ్యో వద్దు మేఘా, నీకెందుకు శ్రమ? నాకెందుకు శ్రమ? చేసేది ఆకాష్ కదా. డోంట్ వరీ, ఆకాష్ చాలా బాగా కుక్ చేస్తాడు. మెయిన్గా చికెన్ కర్రీ అయితే చింపేస్తాడు. నువ్వు చికెన్ తింటావు కదా? తింటా, కానీ అయితే ఈరోజు చికెన్ కర్రీ డిన్నర్. ఆకాష్, వెళ్ళి చికెన్ తీసుకురా పో, ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నా బేజా ఫ్రై అవుతుంటే నీకు చికెన్ ఫ్రై కావాలా? నాకు కాదు, వర్షాకి. అసలు నీకు వర్షాలో తెలుసో చెప్పవే, సస్పెన్స్ లో పెట్టి చంపకు. ఓకే, డన్. మేఘా, షీఈ్ వర్ష. హాయ్. వర్ష? యా, క్లయింట్ తరపున వచ్చింది అండ్ షీఈ్ ఫ్రమ్ వైజాగ్. మీకెలా తెలుసు? గెస్ చేశాను. అంతా కరెక్ట్గా ఎలా గెస్ చేశారు? చెప్పాను కదా వర్ష మీకు,
మేఘా ఈజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఎంప్లాయ్. షీ ఈజ్ వెరీ స్మార్ట్. మేఘా, వర్ష కూడా సేమ్ నీలాగే వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఇంటెలిజెంట్. అండ్ మన కంపెనీలో జాయిన్ అవ్వమని మంచి ఆఫర్ ఇచ్చాను. సార్ ఓకే ఓకే, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ గైస్ క్యారీ ఆన్. యా. ఓకే సార్. హాయ్. హాయ్. లంచ్ అయిందా? నాట్ ఇట్. అమ్మయ్యా, ఐఎమ్ స్టార్వింగ్. నాకు ఒక్కదానికి తింటాం నచ్చదు. వుడ్ యు లైక్ టు జాయిన్? యా షూర్. ఈస్ ఎవ్రీథింగ్ ఓకే? యా యా. వైజాగ్లో ఎక్కడ మీది? ఎన్జిఓస్ కాలనీ. ఓ, నేను ఇంకా వికాస్ నగర్ అనుకున్నాను. అక్కడ కూడా ఉన్నాం. మీది వైజాగా? మ్హూ. నా ఫియాన్సేది వైజాగ్. ఓ ఆకాష్, ఎంతసేపట్లో వస్తావు? 10 minutes. ఓకే బాయ్. ఆర్ యూ లీవింగ్ రైట్ నౌ? యా. యు ఆర్ అమేజింగ్ వర్ష. ఐ రియలీ లవ్ ద వే యు ఆర్ డీలింగ్ విత్ ద ప్రాజెక్ట్. మా బాస్ ఆఫర్ ఏదో ఒప్పేసుకొని ఈ ఆఫీస్కి వచ్చేచ్చు కదా. చూద్దాం. ఇంతకీ రిటర్న్ ఎప్పుడు? రేపు మార్నింగ్ 7కి ట్రైన్ ఉంది. మరి ఈరోజు నైట్ స్టే ఎక్కడా? తెలీదు, చూడాలి. పక్కన ఏమైనా హోటల్స్ ఉంటాయి. మీకేమైనా తెలిసిన ప్లేసెస్ ఉన్నాయా? హోటల్ ఎందుకు, మా ఇంటికి వచ్చే. మరి ఏదైనా హోటల్ చూసేవాళ్ళం కదా, ఇంటికే తీసుకొని రావాలా? ఏమొద్దు, నీకు ఇంకా అర్థం కాలేదా తన ఇంటికి ఎందుకు తీసుకొచ్చాను? ఆ డబ్బులు మనమే తీసుకుందామన్నా? థూ ఆకాష్, నీకు మళ్ళీ ఛాన్స్ రాదు. నీ చిన్నప్పుడు డ్రీమ్ ఈరోజు నెరవేరబోతుంది. వెళ్ళి తనకు ఐ లవ్ యూ చెప్పేసే. ఏ పిచ్చా, నువ్వే అన్నావు కదా తనకు ఐ లవ్ యూ చెప్పడం నీ లైఫ్ టైం అంబిషన్ అని. సో చెప్పేసే, తను షాక్ అవుతుంది. చెప్పు తీసుకుని కొట్టేలోపు నిజం చెప్పేసే. నువ్వు చిన్నప్పుడు నా క్రష్, నా నైబర్, అప్పుడు చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను బ్లా 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 అని. సారీ, వాష్రూమ్ ఎక్కడ? యా. థ్యాంక్ యూ. ఇట్రా, నీ ఫ్యూజ్ దొబ్బిందే, ఏదేదో మాట్లాడుతున్నావు. ఏడ్సావులే కానీ వెళ్ళి చికెన్ తీసుకురా, ఈలోపు మేము ఫ్రెష్ అవుతాం. Yeah, all cool because so cool, wow. In it all, it's all. ఒక 15 minutes డిన్నర్ రెడీ అయిపోతుంది. పర్లేదు. 15 minutes అంట. వండే వాళ్ళకంటే దీనికే బాగా తెలుసు అన్నట్టు. ఛీ, దీని అమ్మ జీవితం. చికెన్ కర్రీ చాలా బాగుంది. థ్యాంక్స్. నేను చెప్పానా ఆకాష్ చికెన్ చాలా బాగా చేస్తాడని? అంటే మిగతావి యావరేజ్. నీ ఆయన కుకింగ్ చేసే హస్బెండ్ దొరకడం చాలా లక్కీ. బై ద వే, మీరు వైజాగ్ అంటా కదా? వైజాగ్లో ఎక్కడ? వికాస్ నగర్. అవునా, మేము కూడా ఒక 5 months అక్కడే ఉన్నాం. కాదు, 6 months ఉన్నారు. అది మీకెలా తెలుసు? చెప్పు 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 చెప్పు. అక్కడ రెంట్కి ఉండాలంటే మినిమం 6 months ఉండాలి కదా, ఆ రకంగా అన్నాను. యా కరెక్ట్. అవును, మీరుండేది ఎక్కడ ఇప్పుడు? నేను చెన్నైలో ఉంటా. ముందే చెప్తే సాంబార్ చేసేవాడిగా.
ఇంకెప్పుడు చెప్తావు తనకు ఐ లవ్ యూ? మేఘా ఇప్పుడే కదా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఏంట్రా ఏదో నిజంగా ప్రపోజ్ చేసేవాళ్ళ ఫీల్ అవుతున్నావు? ఎలా చెప్పాలి? వర్ష, ఏ పిచ్చా? ఆకాష్ నీకేదో చెప్పాలంట. యా చెప్పు. రేపు రేపు ట్రైన్ ఎప్పుడు? 7కి. ఓ సో ఇప్పటికి బాగా లేట్ అయింది, మీరు వెళ్ళి పడుకోండి. రేపు మేము డ్రాప్ చేస్తాం. అయ్యో మీకెందుకు శ్రమ? లేదు లేదు, వి విల్ డ్రాప్. మీరు నా రూమ్లో పడుకోవచ్చు, నేను సోఫా మీద పడుకుంటా. ఏ వద్దు, నేను సోఫాలో పడుకుంటా. నో నో నో, హాయిగా బెడ్ మీద రెస్ట్ తీసుకో. ఐ ఇన్సిస్ట్. దెన్ ఓకే, గుడ్ నైట్ గైస్. ఓ రేపు వెళ్ళిపోయేటప్పుడు చెప్దామని ప్లాన్ చేసావా? రేపు ఏదైనా తేడా కొట్టి గొడవ పెట్టుకుందనుకో ఎస్కేప్ అవుదామని. స్మార్ట్. గుడ్ నైట్ వర్ష. నాకు చెప్పా మరి. గుడ్ నైట్ బంగారం. వర్ష ఆల్ సెట్టా? యా. ఆకాష్ నువ్వు కూడా రెడీ కదా? దేనికి? ఆహా ఏం లేదు, పద వెళ్దాం. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1 వర్ష ఏం మర్చిపోలేదు కదా? ఓకే. ఆకాష్ నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. ఏంటి? ఓ బాయ్ చెప్పడమే కదా. బాయ్ వర్ష. బాయ్ గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆకాష్ వర్ష నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఐ చెప్పు. యాక్చువల్గా నేను మీకు ఒక విషయం చెప్పాలి. నాకా? ఏంటి? ఐ లవ్ యూ.